ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి ట్రెజరీ 2 చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షనర్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం, ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి మొత్తం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్యలు అని చెప్పి. సో ముఖ్యంగా బకాయిల విడుదలకు సంబంధించి నిర్ణయం పైన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ సంఘాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడమే జరిగింది ఫ్రెండ్స్. అలాగే పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరిపి సరెండర్ లీవులు బిల్లులు చెల్లింపు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోవడమే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా మొత్తం బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ పెండింగ్ బిల్లులపై వివరాలు అడిగి తెలుసుకోవడమే జరిగింది. ముఖ్యమంత్రి నిధుల లభ్యతను బట్టి చెల్లిస్తున్నామని 7,358 కోట్ల విడుదల చర్యలకు మనకి ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్. చర్యలు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, మొత్తంగా మనకి 614 కోట్ల మేర మనకి ఈ యొక్క చెల్లించినట్లు ముఖ్య కాంట్రాక్టర్లకి బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మన ఉద్యోగ సంఘాలు మనకి హర్షం వ్యక్తం చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మన పెన్షనర్స్కి సంబంధించి 18 కోట్ల మేరకు మనకి లీవ్ ఇన్ క్యాష్మెంట్ అమౌంట్ అయితే విడుదల కావడమే జరిగింది. గమనించగలరు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.